హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది. ఈ ఫ్యామిలీ వీక్లో ఎపిసోడ్లో ఎమోషన్స్ మామూలుగా ఉండవు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఏదైనా సరే తనూజాతో మొదలు తనూజాతోనే ఎండ్ కాబట్టి ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కూడా తనూజాతోనే మొదలైంది అని చెప్పవచ్చు. తనూజ సావిత్రి కూతురు, అందులోనూ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అంటే తనూజ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కుటుంబం మన తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్టే, ఇది ఆ శక్తిని పొందే సమయం అంటూ బిగ్ బాస్ వారికి ఫ్యామిలీ వీక్ ప్రారంభం అవ్వబోతుంది అంటూ ముందే హింట్ అయితే ఇచ్చేశాడు. ఆ తర్వాత తనూజ యొక్క అక్క కూతురిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి తర్వాత తనూజని కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలిచాడు బిగ్ బాస్. అక్కడ ఆ పాపను చూసిన తనూజ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకొని హౌరా బుజ్జి ఎలా ఉన్నావు, అమ్మ బాగుందా అంటూ అడుగుతున్నారు. పాప అయితే మాత్రం చాలా క్యూట్గా ఉంది అని చెప్పవచ్చు. అమ్మ అని అనగానే అమ్మ అమ్మ అంటూ ఆ చిన్నారి పిలిచిన మాటలు మాత్రం ఈ సీజన్లోకి హైలైట్ అని చెప్పవచ్చు. ఇక ఆ చిన్నారి అమ్మ అని పిలిచినా కూడా బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం తన చిన్నమ్మ అయితే ఎంట్రీ ఇచ్చింది. సో తనూజ సిస్టర్, కాబోయే పెళ్లి కూతురు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తనూజ ఎమోషన్ని ఆపుకోలేక తన చెల్లెల్ని హక్ చేసుకొని ఏడ్చేసింది. సో దీంతో ఏడవద్దు అంటూ అందరినీ పేరు పేరున పలకరించింది అనూజ. ఆ తర్వాత తనూజ అందరికీ కూడా కాబోయే పెళ్లి కూతురు ఈమె అంటూ చెప్పడంతో అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి క్లాప్స్ కొట్టడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత తన చెల్లెలితో బెడ్రూమ్లో ఒంటరిగా మాట్లాడిన తనూజతో కొన్ని పాయింట్స్ అయితే చెప్పింది. అక్కడ మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, పెళ్లి పనులు చూసుకుంటున్నాము, అలాగే నీ గురించి కూడా థింక్ చేస్తున్నాము, కాబట్టి నువ్వు ఏడ్చకుండా, అస్సలు ఏడ్చకుండా నీ ఆటపై మాత్రమే దృష్టి పెట్టు అంటూ ఒకే పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోనే తనూజ తన చెల్లెల్ని పెళ్లి కూతురును చేసి ఆ మురిపాన్ని తీర్చేసుకుంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ అక్కడ కొన్ని కానుకలు ఏర్పాటు చేయడంతో తనూజ పూల్ జడలో పెట్టేసి ఆ తర్వాత పెళ్లి కూతురుగా బొట్టు పెట్టి అన్ని సాంగ్యాలు పెట్టేసి పసుపు కుంకుమ గాజులు కూడా ఇచ్చి తనూజ వారి చెల్లెల్ని ఆశీర్వదించి పెళ్లి కూతురుగా చేసి మురిసిపోయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే పంపించింది అని చెప్పవచ్చు. మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో ఇలా పెళ్లి కూతురుని చేయడం, సీమంతాలు చేయడం ఇప్పుడే కొత్త కాదు అని చెప్పవచ్చు. గత సీజన్స్లో కూడా ఈ తరహా ఫంక్షన్స్ అయితే జరుపుకున్నారు. సో ఏదేమైనా కూడా తనూజకి ఇది మరో బూస్టింగ్ అని చెప్పవచ్చు. తన చెల్లెల్ని చూడడం, త్వరలో పెళ్లి కాబోతుండడంతో ఆ పెళ్లికి అటెండ్ అవ్వలేననే బాధ అయితే తనూజలో ఉంది. ఆ బాధని బిగ్ బాస్ ఈ విధంగా అయినా కూడా తీర్చాడు అంటూ లవ్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇచ్చిన ఈ బహుమానాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను అంటూ చెప్పడం జరిగింది. సో ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.